పెసరట్టు వేసి మళ్ళీ చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసి దాని మీద నెయ్యి వేసి మడత పెట్టి చిక్కటి చట్నీ అల్లం చట్నీ ఇవన్నీ పెట్టి ముందలు తీసుకొచ్చి బావా చదువు అంటది. పుసుక్కున నువ్వు తినుకుంటా అన్నావు అనుకో, లోపల కురికి నీళ్లు తీసుకొచ్చి తాపిచ్చి కొంగు తీసి మూతి తుడిచి చిన్నగా తిను, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను, నువ్వు నాకు బాణం అంటది పిల్లం. ఇది సీన్ నెంబర్ 1. సీన్ నెంబర్ 2, ఇట్లా గీకినప్పుడు పైసలు అడగగానే లేవు అను, తెల్లారినాక లేస్తుంది, దోశ వేస్తుంది, మన చినిగిపోయిన పని ఉంటుంది కదా అట్లా ఉంటుంది దోశ, ఇతరులు చూసి అవతల కనబడుతుంది. చట్నీ తుర్రా నీళ్ళు ఉంటుంది, అల్లం చట్నీ గిల్లం చట్నీ ఏముండదు, తీసుకొచ్చి ముందరేస్తుంది మన జైల్లో ఖైదీ వేసినట్టు. కనబడుతుంది ఏమంటే సౌండ్ వస్తూనే ఉంటుంది, ప్లేట్ కింద తొపక్కన వేయగానే ఇది క్షీరమయమని అనిపిస్తుంది నీకు ఏమంటే. అయిపోయింది, నువ్వు తినుకుంటా అన్నావు అనుకో, కిచెన్లోకి వెళ్ళే చెప్తుంది అక్కడ నీళ్ళు ఉన్నాయి మూసుకొని తాగు, ఇంకోసారి అంటే ఈ సిద్ధపండు అవుతుంది. నీకు ఆ ఫేస్ చూడగానే అర్థమవుతుంది మైమంతా చీరదే. ఇప్పుడు చెప్పు, పైసలు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే లేదా? నేను చెప్పేది 198 మంది గురించి చెప్తున్నా. మేబీ ఇద్దరు డబ్బు లేకపోయినా హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. కండిషన్ ఏంటంటే డబ్బు సంపాదించే మార్గమే లేనప్పుడు భార్య భర్తతోటి, భర్త భార్యతోటి హ్యాపీగా ఉంటారు, నో ప్రాబ్లం. కానీ సంపాదించే మార్గం ఉన్నాక కూడా నువ్వు కథలు చెప్పుడు ఇంటికాడ కూర్చుంటావు చూడు, అలాంటి భర్తను ఏ భార్య కూడా మనస్ఫూర్తి ప్రేమతోటి ఉండదు. నేను ఇది ఎక్స్పీరియన్స్ తోటి చూసినా, ఎవరి ఎక్స్పీరియన్స్ కాదు, నా ఎక్స్పీరియన్సే. వేరేవారు నోట్లేదు మనం వేయాలి. సార్ నా పిల్లమంట కాదు సార్, నన్ను ప్రేమతో చూసుకుంటాను, నువ్వు నాతో ఛాలెంజ్ చేస్తే 3 నెలల జీతం చేయకు, 3వ నెల నాకు కనబడి చూస్తాను. పైసలు ఇంపార్టెంటే కదా. ఓ డైలాగ్ నేర్చుకుని బాగా మీరు వేసుకొని పోతే ఆగా, మీరు వేసుకొని పోయేది లేదు. మరి ఎందుకు వచ్చినావు? చచ్చినాక కుండకు కూడా పైసలు కావాలి మచ్చా. డబ్బు ఇంపార్టెంట్, అది సంపాదించే మార్గం అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎస్ అర్థం. సో నేను అక్కడ ఉన్నప్పుడు నాకు పైసల గురించి ఇంత చెప్పలేవు, ఇప్పుడు నీకు చెప్పినంత నేను నాకు తెలుసుకున్నది. నాకు ఎవరు చెప్పకపోవడం వల్ల నేను డబ్బు ఇంపార్టెంట్ కాదు, బంధాలు, బంధుత్వాలు, రిలేషన్స్, ప్రేమలు ఇవన్నీ పెట్టుకున్నా. ఎవరు కరెక్ట్ లాక్డౌన్ వచ్చి 50,000 జీతం 15,000 అయ్యి తెలంగాణ సేల్స్ మేనేజర్ ఉన్నా కానీ 50,000 జీతం 15,000 అయ్యి రోడ్డు మీద ఉన్నప్పుడు నన్ను మందలిచ్చినోడే లేడు. చాలా మందికి నా నెంబర్ బ్లాక్లో ఉన్నారు. ఫోన్ చేసి వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి అడిగేసరికి అరే ఒక చిన్న హెల్ప్ రా అనగానే పైసలు లేవు పెట్టు కదా. ఇది దాదాపు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ తోటి నేను అనుభవించినటువంటి విషయం. ఒకనొక టైంలో లాక్డౌన్ రాకముందే 25,000 రూపాయలు నా జీతం ఉన్నది. ఆంధ్రలో గుంటూరులో ఉన్నా నేను అప్పుడు. నా సాయంత్రం పూట నా దగ్గర అన్నం లేదు, మీన్స్ డబ్బులు కూడా లేవు, ₹1.50 కూడా లేదు నా దగ్గర. మామిడికాయ చట్నీ డబ్బా ఉంటుందా, ఆ డబ్బాల పచ్చలన్నీ తీసి నీళ్ళలో మొత్తం కడిగి తేట కడిగి ఆ మామిడి పచ్చలు తీసి పడుకున్నాను నేను. దట్ వాజ్ మై లీస్ట్ లైఫ్. ఆ లైఫ్ మళ్ళీ ఫ్యూచర్లో రావద్దని భగవంతుని కోరుకుంటా, ఎవరు కూడా రావద్దని లాంటి పరిస్థితి. అక్కడి నుంచి నేను తెలంగాణకు వచ్చిన తర్వాత చాలామంది నాతో చెప్పిన ఒక మాట ఏంటంటే, సైడ్లో ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ వాళ్ళందరికీ ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వటం వల్లే అట్లా వస్తారా, నువ్వు ఎన్ని లక్షలు సంపాది కానీ ఒకటే ఆదాయం చాలా డేంజరు, జాబ్లో వచ్చే ఆదాయం ఇంకా డేంజర్. జాబ్ చెడ్డది కాదు, ఎంత చిన్న జాబ్ అయినా ఎంత పెద్దదైనా జాబ్ మంచిదే, కానీ నీ కెపాసిటీ నీ బలం జాబ్ ఒకటే కాదు అని నా ఫ్రెండ్స్ నాకు చెప్పేది. నీ కంపెనీ ఓనర్కి ఎప్పుడన్నా నీ మీద కోపం వచ్చి ఒక్క సంతకం పెట్టిండా నువ్వు రోడ్డు మీద పడతావు. లేదు నీకే కోపం వచ్చి ఏదైనా హరాస్మెంట్ ప్రెషర్తో తట్టుకోలేక నువ్వు రిజైన్ చేసినావా నువ్వే రోడ్డు మీద పడతావు. ఒక ఉద్యోగం చేసే వ్యక్తి రోడ్డు మీద పడ్డంటే వాడు ఒక్కడ పడ్డట్టు కాదు, వాడిని నమ్ముకున్న కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్టే. ఇది నా ఫ్రెండ్స్ నాకు చెప్పిన మాట. వాస్తవమా కదా సార్? మనకు అప్పుడు అర్థం కాలేదు. ఎందుకంటే 50,000 రూపాయల జీతం తెలంగాణ మొత్తానికి మేనేజర్. తెలంగాణ మొత్తానికి మేనేజర్ అని కిరీటం ఎత్తి ఉండటం వల్ల ఎవరు వచ్చి ఏం చెప్పినా లాగ్లో చేయబెట్టుకొని ఇట్లా మాట్లాడేది. ఏం చదువుకున్నారు, ఎంత వస్తుంది జీతం, నా దగ్గరికి నీకు ఇగో ఇది ఇంకా మాట్లాడతాడు. నీతోటి ఏం చెప్పాలనుకున్నా ఎవరు చెప్పకపోయింది, నాతో దూరం వెళ్ళిపోయింది మనం మాట్లాడే మాటలు. అట్లా 50,000 శాలరీ 15,000 అయింది లాక్డౌన్ వచ్చిన తెల్లారి. ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు, మెయిల్ లేదు, ఏం లేదు. 50 బన్ గయా 15. అప్పటికే నేను లోన్ తీసుకొని ఇల్లు మొదలుపెట్టిన, ఇల్లు కంప్లీట్ అయిపోయింది, 18 లక్షలు అప్పు అయింది. లోన్ రీపేమెంట్ చేసినప్పుడు లాక్డౌన్ వచ్చింది. నెలకు 60,000 కట్టాల్సిన టైంలో నా శాలరీ 15,000. లిటరలీ ఐ వాజ్ ఆన్ రోడ్. భార్య పిల్లల్ని కూడా పోషించుకోవడానికి డబ్బు లేక భార్యని పిల్లల్ని తీసుకొని ఊరికి వెళ్ళిపోతే మా అమ్మ సాయంత్రం పూట కూరగాయలు అమ్ముతుంది. మా నాయన పండిస్తాడు, అమ్మ అమ్ముతుంది. ఆ అమ్మిన కూరగాయల డబ్బులతోటి నేను నా ఫ్యామిలీ నడిపిస్తున్న టైంలో నాకు వచ్చినటువంటి రియలైజేషన్ ఏంటంటే, మనిషి ఏదో ఒక రియలైజ్ అవుతారంట. ఎసార్నో నాకు వచ్చిన రియలైజేషన్ ఏంటంటే, నేను డబ్బు మీద ఉన్నటువంటి ఒపీనియన్ మార్చుకోవాలి. డబ్బు చాలా ఇంపార్టెంట్, కానీ మంచి పని చేసి డబ్బు సంపాదించాలి, కానీ చాలా సంపాదించాలి.
డబ్బు చూసి జనాలు రెస్పెక్ట్ ఇస్తున్నారు. నువ్వు ఏ మాట చెప్పినా కూడా జనాలు అంటే డబ్బు ఉండాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు మీద రాంగ్ ఒపీనియన్ పెట్టుకో. నేను అంతమందికి ఏమనుకున్నా, పైసలు ఏముందా కాదు, పైసలు చాలా ఉంది, పైసలే ఎసారు. నాకు ఆ విషయం అప్పుడు రియలైజ్ అయ్యి డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయినా కానీ లాక్డౌన్ డబ్బు సంపాదిస్తున్న మార్గాలు ఉన్నాయా, బతికితే చాలని దండం పెట్టిరా. నేను కూడా అదే బ్యాచ్లో ఉన్నా. నా దోస్తులంతా నాకు ఫోన్ చేస్తారు, వారానికి ఒకటి ఫోన్ చేస్తారు, సైదులు ఏడున్నావురా కాదు, ఉన్నావా, ఏమన్నా సిమ్టమ్స్ కనబడుతున్నా. ఎందుకంటే నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు తెలుసా, నా ఇల్లు కట్టినందుకు అప్పిచ్చిన వాళ్ళు, లోన్ తీసుకోరాగా ఇంకొంచెం తీసుకొచ్చిన బయట అప్పిచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తారు. సైదులు అన్న ఒక మాట చెప్పి, నేను జెంట్స్ని అడుగుతున్నా, లేడీస్కి ఎప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండదు, మేబీ వచ్చి ఉండొచ్చు కొంతమందికి. జెంట్స్ని అడుగుతున్నా, నీకు ఒక ఫ్రెండ్ 2 లక్షలు ఇచ్చి నీ హెల్త్ కొంచెం అటు ఇటు ఉన్నది, 4 రోజులకు ఒకసారి నీ ఫ్రెండ్ నీకు ఫోన్ చేసి, 2 లక్షలు ఇచ్చిన ఫ్రెండ్ ఫోన్ చేసి అన్న ఎట్లున్నవే అని అడిగింది అనుకో, వాడు ఫోన్ చేసింది నీ ఆరోగ్యం కోసం కాదు, నీ డబ్బుల కోసం అని చెప్పి నీకు అర్థమైనప్పుడు లోపల ఒక మేధో మదనం జరుగుతుంది అన్న. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రాదు. నేను 8 నెలల పాటు అనుభవించాను. 5-6 ఫోన్ చేస్తున్నారు, ఇంటికి కూడా వస్తామంటారు, కానీ వాళ్ళు వచ్చేది దీనికోసం కాదు, నా డబ్బు సేఫ్ అయినా కాదని తెలుసుకోవడం. కాగితం లేదు, పత్రం లేకుండా నా ముఖం చూసి ఇచ్చిరా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్టే కావచ్చు, ఇచ్చిన డబ్బు కష్టార్జితం కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే కావచ్చు, కానీ నా పరిస్థితి తెలుసుకొని నేను చాలా చాలా బాధపడ్డా. ఈ అన్నిటికీ కారణం ఏం తెలుసా, నా ఉద్యోగం కాదు, లాక్డౌన్ కాదు, కరోనా కాదు, కేసీఆర్ సార్ కాదు, మోడీ కాదు, సమాజం కాదు, 2వ ఇన్కమ్ మీద ఫోకస్ చేయనటువంటి దరిద్రపు నా మైండ్ సెట్. మన మైండ్ ఏమంటే ఈ జాబ్ చేసుడే ఎక్కువ, ఇంకా టైం ఏముంటుందా మనకు, ఆదివారం లేక ఆదివారం వస్తే ఆదివారం నాడు కూడా బిజినెస్ చేయమంటారు వీళ్ళు. నేను ఒక ఫ్రెండ్ని పోయి అడిగినా, ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. నా ఫ్రెండ్ని పోయి మీటింగ్ రారని అడిగితే, ఒక 2 డేస్ కోటప్పకొండలో ట్రైనింగ్ ఉంది, మీటింగ్ రారంటే 2 రోజులు లీవ్ పెడతాను, జాబ్లోకి వెళ్ళి తీసేస్తారు రానున్నాడు. కూర్చోబెట్టి అడిగిన, 2 రోజులు లీవ్ పెడితే జాబ్లోకి వెళ్ళి తీసేస్తారు కదా, ఇప్పటికిప్పుడు నువ్వు భూమి మీద లేకపోతే పరిస్థితి, జాబ్లోకి వెళ్ళి తీసేస్తే నువ్వు అంత భయపడుతున్నావు కదా, ఒకవేళ ఇప్పటికిప్పుడు నువ్వు లేకపోతే అనొద్దా మాటగా నేను అన్నాను, రియలైజ్ చేస్తాను. ఒక 10 రోజులు బయటకు పోతే భార్యకు 10,000 ఇచ్చిపోతావు, 4 రోజులు బయటకు పోతే 20,000 ఇచ్చిపోతావు, మొత్తానికి పోయేటప్పుడు ఏమైనా ఇచ్చిపోతున్నావా? వాడు ఏమైనా టికెట్ బుక్ చేసుకుని వచ్చి కూర్చున్నాడు కొడకపోండి. నేను మీకు కూడా చెప్తున్నా, ఏ రోజు ఎవరు కూడా ఈ క్వశ్చన్ అనుకోని ఉండరు, ఇప్పటికిప్పుడు నేను నా ఇన్కమ్ ఆగిపోతే అని ఎవరు అనుకోని ఉండరు. అప్పుడు మాత్రం నేను ఒక్క వెస్టేజ్ మాత్రమే చేయమని చెప్తాను సార్, యూ క్యాన్ డూ ఎనీథింగ్, బట్ 2వ ఆదాయం ఉండాలి. ఆ ఆదాయం ఎలా ఉండాలంటే, నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు రావాలి, నిజాయితీగా. వెస్టేజ్ మాత్రమే చేయమని ఎవరికి చెప్పాలి, ఏదైనా చేయాలా, బట్ డబ్బు చాలా ఇంపార్టెంట్. ఇది నాకు రియలైజ్ అయిన టైంలో నా దగ్గరికి, ఇప్పుడు మీ దగ్గరికి మీ ఫ్రెండ్ ఎట్లయితే వచ్చిందో నా దగ్గర నా ఫ్రెండ్ వచ్చి వెస్టీజ్ అనే బిజినెస్ పర్చేజ్ చేసింది. BESTIGE ఇంతవరకే చూసాను, ఇంకా ఏం లేదు. అది చూసి గూగుల్లో కొడితే సబ్బులు, సర్పులు, షాంపులు, పేస్టులు, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఈ మన బాత్రూమ్ కడిగేది, బండలు తుడిచేది కనబడుతున్నాయి. ఒరే నేను తెలంగాణ మేనేజర్ని, ఇంత బతికి సబ్బులు అనుకోమంటాడు ఎవరో మా కూడా అనుకున్నాను. ఇప్పుడు నన్ను జాయిన్ చేసిన సార్ పేరు బాలం శ్రీనివాస్ సార్, పంచాయతీ సెక్రటరీ. ఈరోజు ఇక్కడ రావాలి, కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ వల్ల వాడు ఇంటికాడ ఉండిపోవాల్సి వచ్చింది. నా క్లాస్మేట్, 1 డిగ్రీ క్లాస్మేట్, పంచాయతీ సెక్రటరీ. గవర్నమెంట్ జాబ్ చిన్నదైనా పెద్దదైనా గొప్పోళ్ళే కొట్టినోళ్ళు. ఎస్ఆర్నో ఇంత గొప్పోడు ఏమన్నా తెలుసా, నన్ను ఒక 4 నెలల పాటు బిజినెస్ గురించి తెలుసుకోవాలని వెంటబడి నేను రాకపోగా ఏం చెప్పినంటే ఆయనకి, ఇట్లాంటివన్నీ వేస్ట్, నువ్వు కూడా చేయకరా అని చెప్తే 4 నెలల తర్వాత నాకు మాట చెప్పింది, సీన్ సార్ సైదులో నేను ఎంత చెప్పినా నువ్వు బిజినెస్ గురించి తెలుసుకోవడానికి కూడా ఇష్టపడతలేవు కదా, నేను గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నా అన్నాడు. నాకు కొంచెం జర మైండ్ స్టక్ అయినట్టు అయింది. నీకేం పుట్టింది రా ఆయన, నా గవర్నమెంట్ జాబ్ రాలే, నేను ట్రై కూడా చేయలేదు, నాలాంటి వాడికి రాదు గవర్నమెంట్ జాబ్, మనకు చదువు చక్కగా రాదు కాబట్టి. నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టినావంటే నా దృష్టిలో చాలా గ్రేట్. ఇంత గ్రేట్ అయిన నీకేం పుట్టిందిరా, సబ్బల కంపెనీ కోసం గవర్నమెంట్ జాబ్ వదిలేస్తా అంటున్నావు అంటే, అది తెలవాలంటే మీటింగ్కి రాను. డైరెక్ట్గా పోయి మీటింగ్లో కూర్చున్నా. నన్ను మీటింగ్ ఎక్కడ తీసుకుపోయారు తెలుసా, పాండు సార్ ఇప్పుడు నెలకు 12 లక్షలు ఆర్టీసీ కండక్టర్, ఆయన చెక్ అప్పుడు 16,000, సీన్ సార్కి ఒక 5-6 వస్తున్నాయి. పాండు సార్ ఏమో బండి నడుతుండు, సీన్ సార్ ఏమో వెనక కూర్చుండు, వీళ్ళిద్దరి మధ్య నన్ను కూర్చోబెట్టుకొని తీసుకుపోయారు. ఆ బండి కూడా నాది, ఎందుకంటే నా గురించి సీన్ గారికి ఎరికే, వీడు దుర్దుర్కలోడు, ఎప్పుడు దుంకేది తెలియదు, వీడు మాతో వస్తాడే గ్రేట్ అని చెప్పి పట్టుకపోయినాను. అంత పట్టుకపోతే నా మైండ్ ఏం చెప్తుందంటే, ఎంత కొనిస్తారో నాతోటి, ఎంత గట్టిస్తారో నాతోటి, బలవంతంగా తీసుకపోతే అనిపిస్తా లేదా, పిచ్చి పిల్లని ఇస్తా అంటే అంటారు చూడు, ఊరికే బద్దలాడుతుంటే డౌట్లు ఎక్కువ వస్తాయి. అట్లా నేను తీసుకుపోయి ఆడ కూర్చున్నాక 6 ఉన్నారు నేను పోయిన మీటింగ్లో. ఎంతమంది, ఇంకేం కంపెనీ అనిపిస్తుంది, సబ్బుల కంపెనీ అనిపిస్తా లేదా, ఏ బుడ్డ కంపెనీ ఇది, నేను వచ్చుడే ఎక్కువ ఈ మీటింగ్కి అనుకొని కాలు మీద కాలేసి కూర్చున్నా ముందు వరుసలో.
ఆయన వచ్చి మాట్లాడుతా ఆయన ఏం చెప్పిండంటే, సార్ మీ 7గురిని నాతో పాటు కలిపి 7గురిని మీ 7గురిని ఈ బిజినెస్లోకి ఈ మీటింగ్లోకి రమ్మన్నది జాయిన్ చేయడం కోసం కాదు సార్, ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉందని తెలుసుకొని వెళ్ళండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉండి చేయలేకపోలేదు అన్నాడు. ఎమ్మటే కాలు మీద కాలు తీసిన నాకు నిమ్మలం అనిపించింది. ఓ కొడుక జాయిన్ అయ్యేది ఏం లేదంట. ముందరేమో అనుకున్నా, ఇంత బలవంతంగా తీసుకొచ్చినాడు. మరి అమ్మవారికి గొర్రెన్నిట కొనుక్కపోతారు చూడు, గొర్ర జల్దీస్తాను అట పట్టుకోపోయినాను. ఎప్పుడు వెళ్ళిపోతాడని చెప్పి నన్ను ఇట్లా కావాలి కాస్తారు సీన్ సార్ పాడు సార్. ఆయన ఆడో డోర్ కానీ ఇటో డోర్ కానీ 2 డోర్లే ఉన్నాయి ఆ రూమ్. అంత కావాలి కాస్తున్నాడు. అనుమానం వస్తుందా? అనుమానం వచ్చినాక ఆయన ఏం చెప్పినాడు, సార్ మీరు జాయిన్ అవసరం లేదు, బిజినెస్ ఎందుకు అర్థం చేసుకోండి అన్నాక చాలా క్లారిటీగా కూల్గా కాన్సన్ట్రేట్ చేసి 15 నిమిషాల క్లాసు వింటే ఈరోజు 44 నెలల తర్వాత నేను మీ ముందున్న పర్ మంత్ 6 lakhs తీసుకుంటున్నా. అయితే ఇక్కడ క్లాప్స్ 6 lakhs కాదు, 15 నిమిషాలు ఏం జరిగింది అది ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? గట్టిగా 15 నిమిషాలు ఏం జరిగిందో కావాలా లేదా? కావాలి. కాబట్టి కొంచెం మళ్ళీ ఒక్కసారి 1 2 3 చెప్తా క్లాప్ కొట్టండి. కొంతమంది అక్కడక్కడ జో అచ్యుతానంద జో అది కామన్. పొద్దుగాలు పెరిగేసి తిన చూడరు. ఇలా ఆదివారం పానమంతా దాని మీదే ఉంటుంది. ఉడికి పాడైపోయేసరికి ఒక్క ఆదివారం మటన్ తింటే గొప్పోడు కాదు. చచ్చిపోయేదాక నీకు ఏం కావాలంటే అది కోరుకున్నది తిన్నోడు, కోరుకున్నది పిల్లలకు తినబెట్టినోడు గొప్పోడు. ఎస్ ఆర్ నో? బ్రదర్స్ పెళ్లిగాను చాలా మంది ఉన్నారు కదా, ఒక్కసారి కూడా పెళ్లిగాను చేయబట్టండి. ఒక్కసారి కూడా కానోళ్ళు మాకందరికి ఒక్కోసారి అయింది. లేవట్టుర్రి. మీరు నేను చాలామంది స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటాం రెగ్యులర్గా, పెళ్ళి అయినాక పెళ్ళాన్ని కారు తిప్పేటోడు గొప్పోడా, పెళ్లి సూపుల కారులో పెట్టాడు గొప్పోడా? మిమ్మల్ని ఎవడు అడిగేది? ఇలా కోరికలన్నీ మనకి చెప్తారు. ఇప్పుడు బ్రదర్ మిమ్మల్ని అడిగేది పెళ్లి సూపుల కారులో పోతే గంట కదా. కొంచెం స్టూడెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దిస్ ఇస్ హై ప్రొఫెషనల్ అండ్ హైలీ లీగల్ హై పొటెన్షియల్ ఇండస్ట్రీ. ఇది సభల కంపెనీ కాదు. చాలా మందికి ఈ మీటింగ్కు చదువుకోని వాళ్ళు కూడా వస్తారు కాబట్టి కొంచెం మన లాంగ్వేజ్లో చెప్పాలని చెప్తున్నా. బట్ స్టూడెంట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసే పాయింట్ ఏంటంటే, మీరు ఈ బిజినెస్ గురించి తెలుసుకోవడం కోసం కొంచెం టైం వెచ్చించండి. ఇది కెరియర్గా తీసుకుంటే యూ కెన్ బికమ్ లైక్ ఒక ఎంటర్ప్రీనర్ అవ్వచ్చు, సెల్ఫ్ ఎంటర్ప్రీనర్ కావచ్చు. మీ ఇంతకుముందు మీ ఏమంటారు, మీ తరం అంటారు, వంశంలో లేనటువంటి ఒక మంచి రికగ్నైజేషన్ మీకు వస్తుంది బిజినెస్ ద్వారా. అంత పొటెన్షియాలిటీ అండ్ ప్రొఫెషనల్ బిజినెస్. సబ్బులు అమ్ముకునే ఇల్లీగల్ బిజినెస్ కాదు. కానీ దాని గురించి కొంచెం మన భాషలో తెలుసుకునే ముందు దీని హిస్టరీ ఒకసారి చెప్తాను మీకు, స్టూడెంట్స్ కానీ కొంచెం చదువుకున్న వాళ్ళ గురించి. 1920లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది కాలిఫోర్నియా సిటీలో. అండ్ ఇండియాకి వచ్చింది 1996లో. 1920లో అమెరికాలో మొదలై 1996లో ఇండియాకి వచ్చింది. 2016 సెప్టెంబర్ 9వ తారీఖున ఇండియన్ గవర్నమెంట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి 13 పేజీల గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చిరంటే, గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు ఇచ్చిరంటే చేయమన్నట్ట వద్దన్నట్ట? చేయమని చెప్పారు. ఇందులో మంది ముంచే కంపెనీలు మీకు అర్థం కావాలంటే ముందు ఒరిజినల్ ఏందో తెలవాలని చెప్పి దీనికోసం రూల్స్ పెట్టారు. 2013లోనే ఫేక్ స్కీములు ఉంటాయి కదా, నువ్వు జాయిన్ గా ఇంకో జాయిన్ చేయి, ఇంత కట్టు ఇంకొంతోటి కట్టి లెఫ్ట్ రైట్ అని. ఆ స్కీమ్లు అన్నిటి 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. అయితే జనాలకి స్కీమ్లకి ఈ ఒరిజినల్ దానికి డిఫరెన్స్ లేకుండా ఉంటుంది. ఉప్పు కర్పూరం ఉన్నట్టు 2 ఒకే రకంగా ఉంటాయి. ఈ రెండింటికి తేడా చెప్పేటప్పుడు చాలా తక్కువ ఉన్నారు. జాయిన్ చేసుకోవాలి ఎక్కువ. నువ్వు జాయిన్ కానీ కార్ వస్తుంది, నువ్వు జాయిన్ గా నువ్వు అమెరికా పోవచ్చు, నువ్వు జాయిన్ గా నువ్వు దుబాయ్ పోయి ఎంజాయ్ రావచ్చు, నువ్వు జాయిన్ గా నీ కార్ వస్తుంది. ఈ పైసలు, కార్లు, లగ్జరియస్ లైఫ్, దాని తర్వాత మనకు వచ్చేటటువంటి విషయాలు చెప్తారు తప్ప ఏం చేస్తే ఈ డబ్బు వస్తుంది. సో ఒరిజినల్ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి? చెప్పేటోళ్ళు తక్కువ అయిపోవడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగింది ఈ బిజినెస్ ద్వారా. నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఇప్పటికి కూడా 95% కంపెనీస్ ఫేక్ కంపెనీసే ఉన్నాయి. ఎక్కడ కూడా మీకు స్టోర్లు కనబడేవి. కరీంనగర్లో వెస్టీ స్టోర్ ఉందా లేదా? అట్లా లీగల్గా స్టోర్ మీకు ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఒక కరీంనగర్లో కాదు, తెలంగాణ వ్యాప్తంగా 300 స్టోర్లు ఉన్నటువంటి ఒకే ఒక్క ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్. హైదరాబాద్లో ప్రతి 8 కిలోమీటర్లకు ఒక వెస్టీజ్ స్టోర్ ఉంటుంది. ఇండియాలో కాదు, బయట 9 దేశాల్లోకి వెళ్ళినటువంటి ఒకే ఒక్క ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అగైన్ వెస్టీజ్. ఇది కంపెనీ యొక్క హిస్టరీ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క హిస్టరీ. 2016 సెప్టెంబర్ 9వ తారీఖు ఇచ్చిన గైడ్ లైన్స్ తో పాటు 2021 డిసెంబర్ 28వ తారీఖున భారత్ కా రాజపత్ర అని చెప్పి మీకు గెజెట్ కనబడుతుంది, గూగుల్లో సెర్చ్ చేసుకోండి.
డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆర్ గెజిట్ అని కొట్టడం మీకు వస్తుంది. భారత్ కా రాజపథ్ అని చెప్పి గెజిట్ ఆఫ్ ఇండియా 14 పేజీల గెజిట్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి. 2023 జూన్ 21 తారీఖున మళ్ళీ ఒక రివైజ్డ్ గెజిట్ కూడా ఇచ్చారు. ఒక లైన్ లో చిన్న అమెండ్మెంట్ చేస్తూ ఒక సవరణ చేస్తూ ఆ లైన్ మళ్ళీ ఫైనల్ గెజిట్ ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ వైపు నుంచి, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి డైరెక్ట్ సెల్లింగ్ కి ఎలాంటి ఏమంటారు ఇది ఫేక్ ఇది బంద్ చేయండి అని చెప్పకుండా దీనికి రూల్స్ పెట్టి చాలా క్లారిటీగా క్లియర్ గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ డైరెక్ట్ సెల్లింగ్ చాలా లీగల్ గా ఉంది. కాకపోతే అన్ని ఇండస్ట్రీలలో వైద్య వ్యవస్థ గొప్పదే, డాక్టర్లు అందరూ గొప్పలు కాదు. ప్రాణాలకు తెగించి ప్రాణాలు కాపాడే డాక్టర్లు ఉన్నారు, శవాలకు ట్రీట్మెంట్ చేసి పైసలు వసూలు చేసిన డాక్టర్లు కూడా ఉన్నారు. ఎస్ ఆర్ నో? ప్రాణాలు అడ్డం పెట్టి ఒక్కరి కోసం 4-5 పోలీసు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉండాలేదా? ఒక ప్రాణం కాపాడుతుంది, కొన్ని వందల ప్రాణాలు పోగొట్టుకున్న పోలీసు వాళ్ళు ఉన్నారు. అదే పోలీసు వ్యవస్థలో లంచాలు తీసుకునే పోలీసులు కూడా అన్నిట్లలో మంచి ఉంది. రియల్ ఎస్టేట్ మంచిదా చెడ్డదా? రియల్ ఎస్టేట్ మంచిదే, మోసాలు చేసే కంపెనీలు ఉన్నాయా లేవా? అంటే అన్నిట్లలో మంచి ఉంది, డైరెక్ట్ సెల్లింగ్లో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మనకు మంచి ఏదో తెలియదు కాబట్టి మోసపోయిందని చెడు అనుకున్నాం. అసలు మంచిది వచ్చినా కూడా మోసం అనే ఫీల్ అవుతుంది. మనకు ఒరిజినల్ ఏందో తెలిస్తే ఫేక్ ఈజీ గుర్తుపట్టవచ్చు. ఒరిజినల్ ఏందో తెలవాలి అంటే కొంచెం మన భాషలో మాట్లాడుకుంటే అర్థమవుతుంది. సార్ మీ ఇంట్లో సబ్బు ఉందా లేదా? ఏదో లేదన్నారు ఆయన. స్నానం చేసుకోలే మాట్లాడమని చెప్పి నేనేమన్నా లేదు కదా, అందరు మాట్లాడండి. సోప్ ఉందా? ఉందా లేదా? గట్టిగా 600 ఎంతమంది వచ్చిరట? 600 400 మంది మొత్తుకుంటే సౌండ్ ఎట్లుంటుంది కదా? సబ్బు ఉందా లేదా? సర్ఫు, షాంపూ, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, బట్టలు ఉతికేది, అంటు తోమేది, టీ పౌడరు, కాఫీ పౌడర్, ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్లు అన్నీ మనందరి ఇళ్ళలో ఉన్నాయా? చచ్చిపోయిందాక ఉండాలి. ఏసార్నో చనిపోయిందాక వాడాల్సిన ఈ ప్రోడక్ట్ మనం రోజు ఏడగొనుకొచ్చుకుంటాం. కిరాణ్ షాప్లో, డీమార్ట్లో, స్పెన్సర్స్లో, బయట దొరికేటువంటి స్టోర్లలో తెచ్చుకుంటాం. అవునా కాదా? ఈ ప్రొడక్ట్స్ ఇంపార్టెంటా కాదా? ఎందుకు ఇంపార్టెంట్? రెగ్యులర్గా వాడేటి కాబట్టి మాత్రమేనా? ఈ 20 రకాల ప్రోడక్ట్లలో మన కుటుంబం ఆరోగ్యం కూడా ముడిపడి ఉందా? ఒప్పుకుంటారా ఈ మాట? ఆరోగ్యం కూడా ముడిపడి ఉంది అనే మాట ఒప్పుకుంటారా? ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? అదే వంట నూనె నీ నెత్తి మీద ఎంటికలు ఉండాలా ఊసిపోవాలా డిసైడ్ చేస్తుంది. అదే వంట నూనె చర్మం యొక్క ఆరోగ్యాన్ని, చర్మం లోపల క్యాన్సర్ కణాల ఉత్పత్తిని, బాడీలో జీర్ణ వ్యవస్థ పనితీరును, ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయస్సు పెద్ద మనిషి అవ్వాలనే దాంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసేటటువంటి ఒక వంట నూనె, మంచి నూనె, క్వాలిటీ తెచ్చుకొని వాడాలా? ఏది ఆఫర్లో అగ్గోకి దొరికితే అది వాడొచ్చా? మంచి నూనె వాడుకోవాలి. ఆ మంచిది ఎవరు చెప్పాలి? మనం ఇప్పుడు ఒక సినిమా బాగుందా లేదా ఎవరు చెప్పాలి? ఒక హోటల్లో ఇడ్లీ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? ఒక ఆయన కటింగ్ బాగా చేస్తారా లేదా ఎవరు చెప్పాలి? తాళాలకు పోయేటప్పుడు అడుగుతారు ముందే, ఎవరు మంచిగా వస్తారు, ఏ తాడుది గట్టిగుంటుంది అని అడుగుతారు కదా. నూనె అడగాలనా అడగకుండా తాగాలనా? లెక్కకైతే నూనెనే అడగాలి. కళ్ళు కంటే ఎక్కువ ఇంపార్టెంట్ నూనె. ఎస్ ఆర్ నో? 6 నెలలకు కూడా కళ్ళు తాగుతారు లేకపోతే లేదు, కానీ నూనె మాత్రం చచ్చిపోయిందాక కడుపులో మోర్లా పోసినట్టు పోయాలి. జంతువుల బొక్కల నుంచి నూనె వస్తుందని టీవీలో చూసారు కదా. చూడగచ్చి ఆడుగాను ఈ ఇంట్లో పీరిగి వెళ్ళా అంటారు చాలా మంది ఆడవాళ్ళు పెద్దోళ్ళు. నిజం చెప్పు, ఎవరి ఇంట్లో పీరిగి వెళ్తుంది? టీవీలో వస్తువులు ఇంటనా, టీవీ ఉన్న ఇంటనా? జంతువుల ఎముకలు. ఇప్పుడు 14 ఏళ్ళకి మెచ్యూర్ అవ్వాల్సిన ఆడపిల్ల 9 ఏళ్ళకి మెచ్యూర్ అవటంలో నూనె పాత్ర ఉన్నది. ఇది నేను చెప్పింది కదా, డాక్టర్స్ మాట. 60 ఏళ్ళకి రావాల్సిన హార్ట్ అటాక్ 6 ఏళ్ళ పిల్లగాని కూడా రావటంలో కూడా నూనె పాత్ర ఉన్నది. నూనెతోటే వస్తుందని చెప్పట్లా, నూనె పాత్ర కూడా. అంటే నూనె వల్ల రోగాలు వస్తున్నాయి. ఎస్ ఆర్ నో? ఆ నూనె మంచిది వాడుకోవాలి, సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. షాప్కి పోయి ఏ రోజన్నా మీరు షాప్కి పోయి ఒక 10 నిమిషాలు టైం పెట్టి 10 నూనె కంపెనీలు చూసి ఏ నూనె మంచిది ఏంది కథ చూస్తారా? ఎవరైనా గట్టిగా చెప్పాలి. స్టిక్కర్ సెలెక్ట్ చేస్తారా లేదా? టిక్కిలి పట్టు మాట్లాడరా, కూలీలో మెట్టు కొట్టిస్తారు మీరు మాట్లాడు. ఇప్పుడు అగ్గు వస్తారు కూలీలు, బయట కూలీ లేదు కాబట్టి. స్టిక్కర్ పెట్టుకుంటా లేదు. నేను జాయిన్ అవ్వమని అడుగులేను. తెలుసుకోండి తెలుసుకోండి తెలుసుకోండి. నేనే చెప్తే కదా, టీచర్లు కూడా ఉండొచ్చు మీటింగ్లో. కానీ నేను చెప్పేది వాస్తవం అయితేనే వినండి. వాస్తవం లేదంటే అసలు మీటింగ్ అయినొద్దు, క్లోజ్ చేద్దాం. టిక్కిలి పట్టు సెలెక్ట్ చేస్తారా లేదా? ఎంతసేపు? షాప్ బంద్ చేయాలి, మన సెలెక్షన్ తట్టుకోలేక. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది స్టిక్కరు? ఇప్పుడు పెట్టుకుంటే గంట గాలి కూసిపోయే స్టిక్కర్ కూడా ఉంటాయి. ఎస్ సార్ నో? గంటలో గాలి కూసిపోయే స్టిక్కర్ని అర్ధగంట సెలెక్ట్ చేస్తే మనం చచ్చిపోయినాక వాడాల్సిన సోపు కానీ, పేస్ట్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, కుకింగ్ ఆయిల్ కానీ, ఇంట్లో చిన్నపిల్లలకు వాడే ఏ ప్రోడక్ట్ కానీ సెలెక్ట్ చేస్తారా?
లబ్బర్ సెలెక్ట్ చేస్తారా లేదా? పక్క పిన్నీసులు అన్న క్యాప్ మాట్లాడాలి, క్యాప్ సెలెక్ట్ చేస్తారా లేదా? పైసలు లేకున్నా ఏతులకు వెనుక చేయగలిగే పర్సు, పైసలు ఉన్నాయి ఇప్పుడు అన్ని ఫోన్పే జీపే, కానీ పర్సు అయితే ఉంటుంది, సెలెక్ట్ చేస్తారా లేదా పర్సు? బెల్టు పైన చూసుకోకుండా పెడతాం అంతే, బెల్ట్ పెద్దగా దాంతో ఉపయోగం ఏమి ఉండదు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టిక్కర్ కాడికి వెళ్ళి బెల్ట్ దాకా ఏ ఒక్క ప్రోడక్ట్ కన్నా ఆరోగ్యంతో ఏమైనా సంబంధం ఉందా? కానీ సెలెక్ట్ చేస్తారా లేదా? గంట 2 గంటలు. ఒక్కోసారి వాచ్ సెలెక్ట్ చేసి ఇంటికి తీసుకుపోయినాక మీ ఆమె చూసి నీకు సెట్ కాలేదు అన్నది అనుకో, వాపస్. అవునా కదా? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ సెలెక్ట్ చేయొద్దు అని చెప్పట్లా. ఇవే సెలెక్ట్ చేసినప్పుడు చనిపోయిందాకా నీ ఆరోగ్యానికి ఏమంటారు, నీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇంట్లో వాడే 20-30 రకాల ప్రోడక్ట్, ఆఖరికి చీమలు రాకుండా గీస్తారు చూడు ఇంట్లో లక్ష్మణ రేఖ, దాని నుంచి వచ్చే పౌడర్ స్మెల్ కూడా ఇంట్లో శ్వాసకోశ వ్యాధులకు కారణం. ఇది నేను చెప్పింది కాదు, ఇది డాక్టర్ల మాట. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇంట్లో బాత్రూమ్ క్లీనరు హార్పిక్ వాడతారు కదా, ఇట్లా ఊపుతారు కదా సార్, షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని. షేకిన తర్వాత మూత తీస్తే వాసన ఘాటుకు వస్తుందా కమ్మగా వస్తుందా? ఘాటుకు వచ్చినప్పుడు ఏమనుకుంటారు జనాలు, అరే ఇంత ఘాటుగా ఉందంటే అన్నీ చచ్చిపోతాయి. అవునా కదా? ముందుగా ఎవరు చేస్తారు? ఎవరు అంటే మన సాగు అయినాకనే తర్వాత పని. అంటే బ్యాక్టీరియా కంటే ముందు ఎఫెక్ట్ అయ్యేది మనమే, ఎందుకంటే అది ముందు మనమే విడుచుకుంటాం కాబట్టి. ఇట్లా ఇంట్లో వాడేటటువంటి 20-30 రకాల ప్రొడక్ట్లలో మన కుటుంబం ఆరోగ్యం ముడిపడి ఉంది కాబట్టి ఆ ప్రొడక్ట్ చాలా ఇంపార్టెంట్, సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. అవునా కదా? కానీ ఇంట్లో వాడే ప్రొడక్ట్ ఎవరు సెలెక్ట్ చేయరు. షాప్కి వెళ్ళి ఫ్రీడమ్ ఆయిల్ లేవా 5 లీటర్ డబ్బా, చిక్ షాంపూ అయ్యేవా ఒక 10 రెడీలు, సంతూర్ సబ్బు ఇవ్వవా ఒక 4 అని చెప్పి పేరు చెప్పి తెచ్చుకుంటారు. ఎస్ఆర్నో? ఏ రోజన్నా పలానా కంపెనీ బెల్ట్ ఇవ్వవా అని అడిగినవా? పలానా కంపెనీ ఇయర్ బడ్స్ ఇవ్వవా అని అడుగుతారా? జనరల్గా బ్రాండ్ వాడటం గురించి కాదు, జనరల్ వాడటం గురించి చెప్తున్నా. పర్సు కూడా అడగరు, స్టిక్కర్ కూడా అడగరు, ఏది బ్రాండ్ చూడరు, దాని కలర్ చూస్తారు, అది పెట్టుకొని మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకొని తెస్తారు. ఎస్ఆర్నో? కానీ నూనె మాత్రమే పేరు చెప్పి ఎందుకు తెచ్చుకుంటారు? ఆ పేరు ఆడికి పోయిందాకా నీకు తెలకుంటుందా? ఇంట్లోనే తెలుసా నీకు ఆ పేరు? ఫ్రీడమ్ ఆయిల్ పేరు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు సార్? టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తే ఒక ప్రోడక్ట్ ఉందని మనకు తెలుస్తుంది. అవునా? ఆ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ సార్లు వస్తే మనకు తెలియకుంటే ఆ ప్రోడక్ట్ మన ఇంటికి వస్తుంది. ఇప్పుడు నాకు మాట చెప్పండి, అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు? ఏం సార్ గానం పట్టిందా? ఏమన్నా మాట్లాడతలేదు? కరీంనగర్ అంటే పొలిటికల్గా కానీ ఎక్కడ కానీ మోగిపోతుంది. ఇట్ట కూర్చున్నాం సార్, నేనేమన్నా మిమ్మల్ని జాయిన్ గారి పైసలు కట్టని అడిగినా, లేకపోతే మీకు అది ఇస్తా ఇది ఇస్తా అని ఏమైనా వాగ్దానాలు చేస్తున్నా? నేను చెప్పేది వాస్తవమా కాదా చెప్పండి అని అడుగుతున్నా. మీరు డల్లు ఉంటే, నేను మీటింగ్లకు పోయినప్పుడు కొంతమంది అక్కడక్కడ తలకాయలు చూస్తారు, చప్పటి కూడా సార్ అంటే నవ్వు సార్ అంటే నా భయం ఏంటంటే ఉన్నాడా పోయిందా అని డౌట్ వస్తుంది. నువ్వు ఎన్ని సంపాదించినా ఏం కట్టినా దేవుడు విలువంగా వెళ్ళిపోవాలా, జరాగు జడేసుకొని వస్తాడు. పోవాలి కదా. ఏ ఫోటో లాస్ట్ అవుతుందో తెలియదు, ఏ సెల్ఫీ లాస్ట్ అవుతుందో తెలియదు, ఏ పిలుపు లాస్ట్ అవుతుందో తెలియదు. ఇంకెందుకు మచ్చా పీకులాట? నవ్వు సార్ అంటే నా ముఖమే అంట. ఏమైంది ఈ ముఖానికి? పుట్టేటప్పుడు ఎవడన్నా ముఖమే అంత తోటి కొడతాడా? ఎవరు పుట్టినా నవ్వితే నవ్వు వస్తుంది సార్. నా ముఖమే అంతా ఎవరిది ఉండదు, నవ్వితే అందరు. చాలా మంది లేడీస్ దగ్గర నేను మాట విన్నా, నేను అందట్లా కలవను సార్, చిన్నప్పటి నుంచి అంతే. గుంత తీస్తా మట్లా కలిస్తే పని చేస్తుంది, అందట్లా కలవంది ఎందుకు? ఇంకా మనం మనుషులమే, సమాజం ఉన్నది మనుషులే. ఏ సార్ నో? సార్ నమస్తే, నా పేరు సైదులు, నేను హైదరాబాద్ అని చెప్పొచ్చు అందరితోటి. సార్ అందరితో కలవు, కొందరితో కూడా కలవు, నేను కలవను సార్. మరి ఎందుకు బతికి? ఇంకా ప్లగ్లో ఏరు పెట్టు, నేను వేస్తా తెచ్చు. నాకు ఐస్ క్రీమ్ పడదు సార్, తిను సావో తిను ఫస్ట్. నీకు ఒక విషయం ఏం తెలుస్తా అంటే, నేను చెయ్యలేని పని కూడా తలుచుకుంటే చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ నీ దగ్గర వస్తుంది. నాకు నీళ్లు పడాయి సార్, ట్యూబులు, టైర్లు, గజంగి మట్టలు, లొట్టలు అన్ని కట్టుకొని చేస్తావు, ఫోటో నేను చేస్తాను. ఈ పిచ్చి పిచ్చి నమ్మకాల వల్ల తనని తాను తగ్గించుకొని వాడైతేనే చేయగలుగుతాడు, వాడే ఆ పనికి సూట్ అవుతాడు, నా వల్ల కాదు, నేనేం చేయలేదని ఫిక్స్ అయిపోయాడు. నేను మీటింగ్లో మ్యాక్సిమం నవ్వుకుంటే మీటింగ్ చెప్తా, మీటింగ్ అయిపోయిందాక అదే ఎక్స్ప్రెషన్. మరి మీటింగ్కి వస్తాడు ఎందుకు? ఇంకా ఇదే ఎక్స్ప్రెషన్ ఇంటికి పోయింది. ఆగమ్మ జర మా అమ్మగారి నీ బాధ ఒకటి జర ఆగు ఏడో ఇట్లే ఎక్స్ప్రెషన్ పెట్టుకొని ఇంటికి పోతుంది. ఆ పాప ఇంట్లో ఇల్లంతా చదివి ఏమంటారు జర ఇబ్బందిలో ఉంటుంది. లేడీస్ కొంచెం ఇంట్లో 4 గోడల మధ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇబ్బందులే ఉంటారు. నువ్వు వచ్చినాక జర హ్యాపీగా ఉంటావు, నువ్వు ఇట్లా పెట్టుకొని పోతుంది ఇంటికి. 3 రోజులు తాయకాన్ని సాపలేను లేక
నవ్వు సారు అంటే నవ్వినం అనుకో, కాళేశ్వరం ప్రాజెక్టు క్లియర్ ఉన్నట్టు క్లియర్ ఉంటాయి, ఎప్పటికప్పుడు వచ్చిపోతుంటుంది. ముఖమంతా ఇట్లా పెట్టుకుంటే రోజు రాదు, 3-4 రోజులకు ఒకసారి గింత వస్తుంటుంది. అది కూడా అంటే నవ్వు సాపు లేకపోతే దొడ్డికి సాపు రాదు. నేను రాసిస్తాను, ఏ డాక్టర్ ఉన్నాడు, పైసలు ఖర్చు అయితే అయ్యమని ఏమన్నా. ఒకసారి చూసిన నేను, సూట్ వేసుకున్నాడు, మంచి ఖతర్నాక్ కళ్ళద్దాలు పెట్టాడు, మంచి ప్రొఫెషనల్ అనుకుంటా. చూసినా కానీ ఏదో వీడియోలో పగలబడి కూర్చొని నిలబడి నవ్వుతున్నాడు ఆయన. జనాలకు ఏమంటే వస్తా అంటే, అన్ని జోకులకు నవ్వుతా అవ్వడన్నా, మరి ఏ జోకులు నవ్వుతాం పక్కన ఎవరైనా నీకు జోక్ వేస్తాను. డిగ్రీ ఫెయిల్ అయినా నేను వేసిన జోక్ నవ్వు వస్తలేదా నీకు? పాస్ అయినాక నవ్విస్తుంది. బీ ఆల్వేస్ కీప్ స్మైల్. దరిద్రం ఏంటంటే ఇప్పుడు నవ్వుతానికి టైం లేదు జనాలకి. చచ్చిపోయినాక పైసల కోసం పోరాడుకుంటా చనిపోయే ముందర కొన్ని రోజుల ముందర ఆరోగ్యం పాడైనాక ఆ పార్కులకు పోయి అంటారు పొద్దుగాల. అది ఉత్తుతనవే, నిజం నవ్వు కాదు, వీడికెళ్ళే వస్తుంది. అది దాంతో ఉపయోగం లేదు. ఎస్ఆర్నో కడుపులో పేగులు మొత్తం మడత పడిపోతారు నవ్వాలి. ఎవడో నవ్విస్తే సార్ అన్న నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నాకు కడుపు నిండా బాధలు ఉన్నాయి అన్న, 10 లక్షలు అప్పు ఉంది, నవ్వు ఎట్లా వస్తుంది అని నువ్వు అడగవచ్చు. 10 లక్షల అప్పు ఎవరు చేసింది? మనం కాదు, నేను. ఎవరు దాడే మళ్ళీ మనం అంటే నేను ఇచ్చిన నాకు కట్టిపోయింది, నువ్వే చేసినావు. తీర్చాల్సింది ఎవరు? నువ్వు ఒక ఇట్ట పెట్టినావు అనుకో, మిగతా తీరుతుందా? లేదు కదా. పిడికిలు బిగించి చచ్చిపోయిందాకా నవ్వుకుంటా పోరాడు, అప్పు మొత్తం తీర్చు. పుట్టుకు అన్నాక అప్పు ఉంచేది పోతే నీకేది? ఎస్ సార్ నో. ఎప్పుడు నవ్వుతావు సార్ అంటే, అప్పు తీరంగా నవ్వుతావు, తీరంగానే వీక్తే ఇవాళ తీరింది, రేపు పోతే ఎప్పుడు నవ్వుతావు? నీ దోస్తులు దోలాడతారు, అరే వెంకటగాడు పోయిండు అని కొట్టుకున్నారంటే, ఏ ఉంది కన్నా అంటే నవ్వలే గరీడు అందరూ దోలాడుకోడు, దోస్తులు అనుకోడు, నాదంటే నవ్వలే అందంటే ఇందంటే నవ్వాలంటే నువ్వు నీదంటే నవ్వాలి బతుకున్నప్పుడు. ఏ సార్ నో. 84 లక్షల జీవరాశులలో ఒక మనిషికి మాత్రమే నవ్వేటటువంటి ఛాన్స్ ఉంది. కుక్క నవ్వితే చూడలేవు నువ్వు, పంది నవ్వితే తట్టుకోలేవు, శివ నవ్వితే కనబడదు. అవునా కదా? ఎంత పెద్ద ప్రొఫెషన్ ఉన్నా నవ్వుడు అలవాటు లేదంటే నువ్వు జీవితంలో చాలా ఖతర్నాక్ చాప్టర్ కోల్పోయినట్టే. ఎస్ ఆర్ నో. నువ్వు వస్తుండగానే బా వచ్చిండ్రా, వీడు వస్తే కథం రా, మొత్తం మన గ్యాంగ్ అంతా అంటది అనాలి. నువ్వు ఆడగా వెళ్తున్నాగానే వస్తుడు. నీ గురించి నీ దోస్తులు ఏమనుకుంటారు ఇప్పుడు నేను చెప్పిందని నీకు అర్థం కావాలి. ఏమైతే సార్ ఒకసారి నమస్కారం, నా పేరు సైదులు, మీది ఏ ఊరు సార్ అనుకోవచ్చా లేదా? బస్సులో కూర్చున్నాడు ఒకడు, అడుగుతాగా అన్న ఏ ఊరు? జరగావు. ఏం చేస్తావు? ఏదో చేస్తావు అంట. నాకు అనిపిస్తుంది సత్యబాబు తొందరగా. ఏమై బస్సులో చేసేపు జర్నీ చేస్తున్నాం, నమస్కారం సార్ అనుకో, నమస్తే చెప్పి మా ఊరి తమ్మి ఏం సంగతి అంటే ఎంత ఖతర్నాక్ ఉంటుంది. మనసంతా ఇంటికాడ పెళ్ళం కొట్టిన బాధ కూడా పోతున్నాను మంచిగా మాట్లాడితే. ఎస్ సార్ నో. పోనీ బాధలు ఉన్నాయి, నీ కడుపు నిండా బాధ ఉంది, ఈడ లేనోడు ఎవడు చెప్పు నాకు. నీ బాధలు చెప్పాలి, స్టేజ్ మీద వెళ్తే చెప్పకుండా ఏడ్చేటోళ్ళే ఎక్కువ. అవునా కాదా? పోనీ నువ్వు బాధ చెప్పినావు, ఈయన నా క్లోజ్ ఫ్రెండ్, నా పిల్లం నన్ను కనబడరాని చోట దమ్మడి దంచింది నైట్. చెప్పుకుంటే కానీ బాధ తగ్గదని చెప్పి బార్లో అన్న నేను ఇద్దరం కూర్చొని 90 వేసి ఒట్టు వేయించుకున్నావు. అన్న నా మీద ఒట్టేసి చెప్పు, ఎవరిని చెప్పనని చెప్పి నీకు బాధ చెప్పుకుంటాను. ఎవరిని చెప్పా? నేను నా మీద అవగలదు అని అన్నాడు. కొట్టేసి జరిసేపు ఏడ్చి నా బాధ చెప్పిన. తెల్లారినాక అందరూ అడుగుతారు, బెల్లం కొట్టినాడు కదా నిన్నారు, నీకెట్టారు అంటే ఈయన కొట్టేసినాడు, ఆయన కొట్టేసినాడు మొత్తం 50 మంది వెళ్తారు. అందుకే లోపల బనీన్ 90 తూట్లు పోయినా అంగి ఇస్త్రీ నలకుండా చూసుకోవాలి. ఎవరు బాగున్నావా అని అడగగానే నేను ఖతర్నాకున్నా ఛాయ్ తాగుదాంపా అని అడగాలి. బాగున్నావా అని అడిగేది అలసాం. ఏం బాగుంది పొట్టు, ఏమైంది? బరివత్తాలు పడ్డావు భూమి మీద, లక్షల కోట్లు ఏం తీసుకెళ్ళా, మొలతాడు కూడా లేదు నీకు నాకు. ఎస్ సార్ నో. పోయేటప్పుడు ఆ మొలతాడు కూడా పడి చేసి పెడతారు గుంతల. ఈ మధ్యలో జరిగేది డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, మధ్యలో గీత ఉంటుందా? ఆ గీతనే నువ్వు నేను ఇరగదీసేది ఏమున్నా, ఇట్లా పెట్టినా అన్న ఏది పెట్టినా అప్పుడే. అందుకే 24 గంటలు మనిషికి మాత్రమే ఉన్నటువంటి ఒకే ఒక్క వరం, ఇంకెవ్వరికి లేనటువంటి వరం చిరునవ్వు. ఎస్ ఆర్ నో. జోకులు వేస్తే కూడా నవ్వు వస్తలేదంటే నీకు ఏవో హార్మోన్స్ కింద మీద అయినట్టు. దాంతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మీ ఊళ్ళో నా మీద డౌట్ ఉంటే ఊళ్ళోకి పోయి ఇట్లా నడుస్తాడు ఒక ఆయన, కదలడు, నవ్వు సార్ అంటే ఇంతే అంటాడు, అమ్మంటారు మనస్ఫూర్తిగా నవ్వడు. ఆయన దగ్గరికి పోయాడు, అన్న నీకు డైలీ ఈఎంఐ కట్ అవుతుందా అన్నాడు. కొద్దిగా అయినా అర్థమవుతుంది, ఏమంటే అర్థం కాదు కానీ తమ్మి జర ప్రాబ్లమే ఉందిరా, అయితే లేదు, ఎన్నిసార్లు పోయినా గింత అత్తే వస్తుందని చెప్తాడు. దానికి ప్రాబ్లం ఏంటంటే ఇది కదలాలంటే ఈడ నవ్వాలి. ఎస్ ఆర్ నో. కక్క గగ్గ నా
చచ్చ జచ్చ న్యా ఈ పదాలన్నీ నోటి నుంచి వలికేటప్పుడు మోషన్ ఫ్రీ ఉన్నాయి చిన్నప్పుడు. ఇప్పుడు బ్రో ల్యాప్ సిస్ తుస్ అంటే పడిపెడగలుగుతుంది మచ్చా. హలో కథ అన్నగారు నమస్కారం. ఎంత ఖతర్నాక్ పదం అది. ఓం నమ శివాయ ఏదన్నోటి దేవుళ్ళది, క్రీస్తులు కావచ్చు, అల్లాది కావచ్చు. ఆ పదాలన్నీ మనల్ని జీర్ణ వ్యవస్థ కాడికెళ్ళి క్లియర్ చేసి మన దరిద్రం ఏంటంటే సిస్ ల్యాప్ బ్రో తుస్ హై ఇంకేడికెళ్ళి వస్తుంది. బిర్యానీ దాన్నే ఉండే, మన నిన్న మంది దాన్నే ఉండే, హలీం దాన్నే ఉండే, పోయి పట్లాడబడుతుంది. 4-5 సార్లు పోయినా ఒక్కసారి కూడా చెక్ బౌన్స్ అవుతావు. ఈ ఆల్వేస్ హ్యాపీ. నిన్ను చూడగానే అవుతాడు అబ్బా ఇట్లుండాలి మనిషి అనిపించాలి. కష్టాలు లేవా సార్ నీకు నాకు? చచ్చిపోయిందాకా కష్టాలు తీరుతాం కదా. పోరాడదాం. తెలంగాణ అంటేనే పోరాటాల పురిటి గడ్డ. పుట్టిన కాడికే పోరాటనే ఉంది మన తెలంగాణ. ఎస్ఆర్ నో? ఆ పోరాటం పెట్టదు, నవ్వుకుంటా చేయి. మనల్ని కూడా ఏం చేశారు, బండి వెనక బండి గట్టి అని చెప్పి నవ్వుకుంటే వాడు పోరాటం కూడా. ఎస్ఆర్ నో? బి ఆల్వేస్ హ్యాపీ. నా రిక్వెస్ట్, ఇది పర్సనల్ రిక్వెస్ట్, దీన్ని ప్రొఫెషనల్గా కలుపుతలేను. యాజ్ ఏ బ్రదర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. భార్య పిల్లలు ధైర్యంగా ఉండాలంటే ఇంట్లో హస్బెండ్ నవ్వుకుంటూ ఉండాలి. మీరు చూడండి, ఎప్పుడైనా హస్బెండ్ కొంచెం డల్ అయితే కుటుంబం మొత్తం డల్ అయిపోతుంది. మా నాయన జర ఒక్కసారి నెత్తికి చేయబెట్టుకొని కూర్చొని నేను మా అమ్మ మా చెల్లి ముగ్గురం పోయినాం. ఏమైందంటే నాకేమైందంటే కథ మళ్ళీ కొంచెం కూల్ అయిపోయింది. అవి అంత ప్రభావితం చూపుతుంది. ప్రెగ్నెంట్ ఉన్నటువంటి లేడీ డల్ ఉంటే పుట్టబోయే బిడ్డ మొత్తం జీవితం మొత్తం డల్గానే ఉంటాడు. ఇది డాక్టర్ చెప్పిన మాట. బీ ఆల్వేస్ హ్యాపీ. రెడీయా? ఇంట్లో వాడే 20-30 రకాల ప్రోడక్ట్లలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ క్వాలిటీ ఉండాలనేది మీరు ఒప్పుకున్న మాట. ఒప్పుకున్నట్టేనా? ఆ ప్రోడక్ట్లు క్వాలిటీ ఉన్నాయా లేదా ఎవరు చెప్పాలనేది క్వశ్చన్. ఎవరు చెప్పాలి సార్? మనకంటే ముందు వాడిన వాళ్ళు. ఇప్పుడు ఫ్రీడమ్ ఆయిల్, సంతూర్ సబ్బు, చిక్ షాంపూ మనకి ఎడ తెలిసినాయి? టీవీలలో యాడ్ వస్తే తెలిసినాయి. యాడ్ ఎవరు ఇచ్చారు? సెలబ్రిటీలు. పైసలు తీసుకొని ఇచ్చినా పుణ్యాక? పైసలు తీసుకున్న వాళ్ళు వాడి చెప్తున్నా వాడకుంటున్నా? అగో అది పాయింట్. ఇప్పుడు మనం ఎంటైర్ మీటింగ్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రోడక్ట్ బాగుందా లేదా చెప్పాల్సిన వాడు మనకంటే ముందు వాడాలి అనేది సృష్టి ధర్మం. అడ్వర్టైజ్మెంట్ ద్వారా ప్రోడక్ట్ వస్తున్నది, సెలబ్రిటీలు ప్రోడక్ట్ చెప్తున్నారు, సెలబ్రిటీ డబ్బు తీసుకొని చెప్తున్నారు. ఆ డబ్బు ఎవరిది? మన డబ్బు తీసుకున్న వాళ్ళు మనకి ఎలాంటి ప్రోడక్ట్ చెప్పాలి, మంచిది చెప్పాలన్నా, ఏది ఎక్కువ డబ్బులు ఇస్తే చెప్పాలన్నా. కానీ ఇప్పుడు సెలబ్రిటీస్ ఏం చెప్తున్నారు? ఏది సార్? డబ్బులు ఏది ఎక్కువ ఇస్తా చెప్తున్నా, మన కోసం మంచిది చెప్తున్నా. ఏది డబ్బులు ఎక్కువ ఇస్తా చెప్తున్నారు. ఇప్పుడు డబ్బు తీసుకొని సెలబ్రిటీ మనకు చెప్పాల్సినటువంటి ఆ ప్రోడక్ట్లు ఏమేమి చెప్తున్నారు తెలుసా? మ్యాగీ నూడిల్స్. ఐడియా ఉందా? మ్యాగీ నూడిల్స్ తింటే చచ్చిపోతారు, ఇది మంచిది కాదు, దీంట్లో సీసం కలిపిందని బంద్ చేసిన విషయం తెలుసా అందరికి? ఆ బంద్ అయిన మ్యాగీ ఇప్పుడు నడుస్తూనే ఉందా? బంద్ అయిందా? బంద్ అయిపోయింది. ఎక్కడ నడుస్తుంది? న్యూ మ్యాగీ ఖతం. మ్యాగీ చేంజ్ అయిందా? పేరే చేంజ్ అయిందా? ఫేర్ అండ్ లవ్లీ బంద్ అయింది, గ్లో అండ్ లవ్లీ నడుస్తుంది. డవ్ షాంపూ బంద్ అయింది, కిట్ క్యాట్ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది. థమ్స్ అప్, పెప్సీ 20 సంవత్సరాల కింద చిరంజీవి థమ్స్ అప్, పవన్ కళ్యాణ్ పెప్సీ, వీళ్ళిద్దరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఒకప్పుడు. వాళ్ళిద్దరూ దాంట్లో ఉన్నటువంటి కార్బోనేటెడ్ వాటర్ వల్ల పేగుల లోపలి భాగంలో చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అయ్యి ఫ్యూచర్లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలిసిన తర్వాత 20-23 ఏళ్ల కింద వాళ్ళిద్దరు దానికి యాడ్ ఇవ్వడం పనిచేశారు. మేము ఇది తాగము, జనాలు తాగమని చెప్పము, అండ్ ఆర్ సేమ్ అని చెప్పి వాళ్ళు బంద్ చేశారు. ఇప్పుడు థమ్స్ అప్ ఉందా? బంద్ అయిందా? అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇస్తేనే క్యాన్సర్ వస్తుందా? మహేష్ బాబు అల్లు అర్జున్ ఇస్తారా? ఈ వరుస మీరు ఒకసారి ఆలోచించండి, జస్ట్ మనసు పెట్టి ఆలోచించండి. ఇట్ ఈస్ నాట్ ద ప్రజెంటేషన్, ఇది జస్ట్ ఒక అవేర్నెస్ మాట అంతే. జనాలకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ ఓనర్లకు ఏమర్థం అయిపోయిందంటే, జనాలకు క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాల్సినంత అవసరం ఏమీ లేదు. అమితాబ్ బచ్చన్ చేతులు పెడితే అగరబత్తీలు కూడా అమ్ముడుపోతాయి. అంటే నేను సెలబ్రిటీ డబ్బులు ఇస్తే చాలు, ఏమున్నా కొంటారు జనాలు అనేటటువంటి ఆ పైశాచికత్వం ఎడదాకా పోయిందంటే, గుట్కా కూడా ఆడిస్తున్నారు ఇప్పుడు టీవీలో, కొంచెం కూడా వెనకకు జరగకుండా. విమల్ గుట్కా పలుకులలో కేసరి, విమల్ ఇలాచి అంటాడు. అలా ఇలాచి తప్ప అన్నీ ఉంటాయి అలా. ఎస్ఆర్ నో? పాన్ బహార్, రాజ్ నివాస్ పాన్ మసాలా, ఆర్ఆర్ పాన్ మసాలా, రజనీగంధ అంటాడు. ఇంకా మంచిగా రజనీగంధ. ఏంటిది? పాన్ మసాలా కాదా? మనం అందరం సూపర్ స్టార్ అనుకున్నటువంటి, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనుకున్నటువంటి మహేష్ బాబు తోటి కూడా పాన్ బహార్ యాడ్ ఇప్పిస్తున్నారు. అవునా కదా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, జరిగింది, ఇది జోక్ కాదు. ఒక 9 ఏళ్ళ పిల్లగాడు గ్రౌండ్లో, క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటా విమల్ గుట్కా తింటున్నాడు. 9 ఏళ్ళు, వారి వయసు 9 అటు ఇటు ఉంటాయి కొంచెం. ఆయనకంటే చిన్న వాళ్ళందరికీ గుట్కా ఇచ్చి వీడు కూడా గుట్కా తింటున్నాడు. ఓ టీవీ నుంచి ఇంటర్వ్యూ పోయి, ఏమన్నా గుట్కా తింటున్నావు, చచ్చిపోతే ఎట్లా అంటే, షారూఖ్ ఖాన్ చస్తే నేను కూడా చస్తా అంటున్నాడు. షారూఖ్ ఖాన్ ఎందుకు చేస్తారు అంటే, ఆయన కూడా గుట్కా తింటున్నాడు. షారూఖ్ ఖాన్ గుట్కా తింటున్నాడు నీకెవడు చెప్పిండ్రా అంటే, నేను టీవీలో చూస్తున్నాను. ఇది జరిగిన విషయం.
షారూఖ్ ఖాన్ అనే వ్యక్తి గుట్కా తినడు, పైసల కోసం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఇస్తాడు అనే విషయం ఆ 9 ఏళ్ల పిల్లగానికి. ఇప్పుడు మనకేం తెలుసు, హీరో ఇట్లా అంటే మనం ఇట్లా అంటాం, ఆయన చిరిపోయిన పాయింట్ వేస్తే మనం చిరిపోయిన పాయింట్ వేస్తాం, ఆయన ఎట్లా కటింగ్ కొడతాం అట్లా కటింగ్ కొడతాం. ఇట్లా హీరోని ఫాలో అయ్యే మనకి కంపెనీ ఓనర్లు ఎట్లా వాడుకుంటారు అంటే ఆ హీరో చెప్తే ఏమైనా వాడతారు అని చెప్పేసి హీరో చేతితో. ఇప్పుడు మీరు కరీంనగర్లో కూడా దూరండి, ఫ్లెక్సీలు కనబడతాయి, పలుకులలో కేసర్ అని రాస్తుంటారు. ఇప్పుడు నేను నువ్వు పోయి ఊళ్ళో గుట్కా అమ్మదంప, ఆడవాళ్ళు కొడతారు, మగవాళ్ళు కాదు, మనల్ని ఉరికించి కొడతారు. కానీ అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, మహేష్ బాబు, రితిక్ రోషన్ వీళ్ళందరూ విమల్ గుట్కా ఆడిస్తున్నారు, ఆ గుట్కా ఆడిస్తున్నారు. కంపెనీ ఓనర్లకు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, మీరు నా మాట మీద కొంచెం నమ్మకం లేకపోతే మీకు సినిమా పేరు చెప్తే ఆ సినిమా చూడండి, ధ్రువ. తెలుగులో వచ్చినటువంటి సినిమా, సురేంద్ర రెడ్డి డైరెక్షన్, చాలా వండర్ఫుల్ మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. నువ్వు ఏ నీళ్ళు తాగాలి, ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఏ చదువు చదవాలనో ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తున్నాడు అని చెప్తాడు రామ్ చరణ్. నీళ్ళు మెడిసిన్ చదివే కాదు, నువ్వు ఏ సబ్బు వాడాలి, ఏ షాంపూ వాడాలి, ఏ పేస్ట్, ఏ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంటు దోమేది, టీ పౌడరు, కాఫీ పౌడరు, ఆఖరికి మన ఇంట్లో చిన్నపిల్లల ముట్టికి ఏ డైపర్ వేయాలో కూడా అడ్వర్టైజ్మెంటే డిసైడ్ చేస్తుంది. ఇది బిజినెస్ మ్యాన్ మైండ్ నుంచి వచ్చిన ఆలోచన. వాడు అక్కడ ఏసీ హాల్లో కూర్చొని డమాక్ తోడుదంటే మన ఇంట్లో పడుతుంది సబ్బు వచ్చి. మొన్నటిదాకా లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో, ఆరోగ్యం అక్కడ ఉందో లైఫ్ బాయ్ వాడతారు. ఇప్పుడు వావ్ మమ్మీ అంటే సంతూర్ వాడతారు, రేపు పొద్దున రెక్సోనా అని బాగా ఆడొస్తే ఏది వాడతారు అంటే అడ్వర్టైజ్మెంట్లో వచ్చిన ప్రోడక్ట్ మనం వాడుతున్నాం తప్ప మనకు నచ్చింది వాడట్లేదు. ఏ సార్ నువ్వెట్లా చెప్తావు సార్ నాకు నచ్చింది వాడతలేను అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ చెప్పండి. మేడ్ మిక్స్ సోప్ మంచిదా, సంతూర్ మంచిదా? అందరూ మాట్లాడరు మా అయ్య గారు, గట్టిగా సౌండ్ ఏమొచ్చింది సార్ ఎక్కువ? మేడ్ మిక్సే కదా. ఏం వాడతారు సార్ అందరూ? ఇది సినిమా అంటే మేడ్ మిక్స్ సోప్ మంచిదని మీరే చెప్పారు, మళ్ళీ ఏది వాడతారు? మంచిది వాడాలి కదా, మీరే కదా మంచిది అని చెప్పి మంచిది సంచలు పెట్టి సంతూర్ రుతురు మళ్ళా పోయి ఒక్కసారి పోయింది అనుకున్నాం. డాబర్ పేస్ట్ మంచిదా, కోల్గేటా? గట్టిగా ఏది వాడతారు ఎక్కువ? డాబర్ పేస్ట్ వాడతాను కూడా ఉంటారు, ఒక 5% నేను తీసేస్తున్నా, 5% సెలెక్టివ్ ఉంటారు, 95% జనాల గురించి మాట్లాడతాను నేను. డాబర్ పేస్ట్ మంచిదని చెప్పిన మీరు కోల్గేట్ వాడటానికి, క్లోజప్ వాడటానికి కారణం ఏంటంటే అది మంచిదని కాదు, టీవీలో యాడ్ బాగా వస్తుందని. ఎస్ సార్ నో? మేడ్ మిక్స్ సోప్ ఎప్పుడు వాడతారు? ఎండాకాలమా? ప్రాబ్లం గోకుడు వచ్చినప్పుడు మేడ్ మిక్స్ సోప్కి వెళ్తారు. పళ్ళు ఇచ్చిపోయి ముందర, ముసలిగాయ ముందర దంతకాంతి, పతంజలి, ఫారూకి, డాబరు, సెన్సోడైన్ ఈ మంచి మంచి ప్రొడక్ట్లను ఎప్పుడు గుర్తొస్తాయి? ఇప్పుడు నేను ఎగ్ పప్పులు, కర్రీపప్పులు, చికెన్ నూడిల్స్, గడ్డి గజల మన్ను మసాలా అంతా తిని కడపంత ఖరాబ్ అయి దావకాల పడ్డా. ఇంకో ఈ 2 సార్లు నాకు దోస్తులు చిన్నప్పటి నుంచి జాన్ జిగిరి జప్పలు, నాకేమన్నా అయితే తట్టుకోలేదు. వీళ్ళు దావకాలు పడితే వస్తారా రారా? ఏం తీసుకొస్తారు వస్తప్పుడు? కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, మంచి మంచి పౌష్టికాహారం, అవసరమైతే గుడ్లు, పాలు అన్నీ తెస్తారు. నన్ను చూసి తమ్మి జర మంచిగా కోలుకోరా, తొందరగా ట్రీట్మెంట్ అయిపోయాక బయటికి రా, మీటింగ్లు ఉన్నాయి తమ్మి అర్జెంట్గా రా అని చెప్పి గులాబ్ పువ్వు ఇచ్చి గెట్ వెల్ సూన్ అని చెప్పి ఒక సెల్ఫీ దిగి బయట పోయి వీళ్ళిద్దరు ఏం తింటారు. మళ్ళీ ఏ దరిద్ర తిండి అయితే దిగి నేను దావకాల పాలైనా మళ్ళీ అది తింటారు. లెక్క కలిసినాం, లెట్స్ హ్యావ్ ఫన్ బ్రో, మంది తిందామా? ఇప్పుడు నేను డాక్టర్కి ఏం చెప్పాలంటే, సార్ నువ్వేం టెన్షన్ పడకు, భయపడకు, ఇప్పుడు పోయిన ఇద్దరు మళ్ళీ 2 రోజులు వస్తారని చెప్పాలి. ఇది జోక్గా జరుగుతుందా? అడ్వర్టైజ్మెంట్కు మార్కెటింగ్కు ఉన్నటువంటి మ్యానిపులేషన్ ఇట్లాంటిది. థమ్స్అప్ మంచిదా, కొబ్బరి నీళ్ళు మంచిది సార్? ఏం తాగుతారు జనాలు ఎక్కువ? థమ్స్అప్ తాగి ఆరోగ్యం ఖరాబ్ అయినా ఏడిపోతారు, పోయినాక ఏం తాగుతారు? ఇది మ్యానిపులేషన్. ఇది అడ్వర్టైజ్మెంట్ ద్వారా మాత్రమే జరుగుతున్న మ్యానిపులేషన్. మీరు ఇప్పటిదాకా లిక్కర్ స్కామ్, 2G స్కామ్, 3G స్కామ్, పేపర్ స్కామ్ అని ఉన్నారు కదా, అన్ని స్కామ్ల కంటే పెద్ద స్కామ్ అడ్వర్టైజ్మెంట్. ఎవరు చూడదాన్ని పట్టించుకోవడం పట్టించుకోరు. ఇప్పుడే చెప్పారు మీరు, మేడ్ మిక్స్ మంచిది సంతూర్ వాడుతున్నాం, డాబర్ మంచిది కోల్గేట్ వాడుతున్నాం, కొబ్బరి నీళ్ళు మంచివి థమ్స్అప్ తాగుతున్నాం. థమ్స్అప్ తాగి 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 దావకాలు పడగానే కొబ్బరి నీళ్ళు వస్తాయి మన దగ్గరికి. కోల్గేట్ పెట్టి 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 పన్ను వేసిపోయే ముందర డాబర్ వస్తుంది. సంతూర్ సోప్ రుద్ది 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 చర్మానికి మొత్తం ఖరాబ్ అయిన తర్వాత మేడ్ మిక్స్ సోప్ వస్తుంది. అంటే మంచిది ఎప్పుడు గుర్తొస్తుంది? చెడు జరిగినాక. దీని అంతటికి వెనకాల ఉన్నటువంటి బలమైనటువంటి ఒక శక్తి పేరు అడ్వర్టైజ్మెంట్. నేను చెప్పే మాట నీకు కొంచెం నమ్మినట్టు, జర అటు ఇటు ఉన్నట్టు, నేను ఏదో మ్యానిపులేట్ చేసినట్టు కనబడుతుంది. ఇంటికి పోయి గుండె మీద చేసుకుని 1 గంట ఆలోచించు. పారాషూట్ కోకోనట్ ఆయిల్, ఏం ఆయిల్ మాట్లాడురా? ఈ మెరిసెనెత్తులన్నీ దానివే, పారాషూట్వే. ఏం నూనె సార్ అది? పారాషూట్ కోకోనట్ ఆయిల్, హెయిర్ ఆయిలా? కేవలం కోకోనట్ ఆయిల్. 100% కోకోనట్ ఆయిల్ అని దాని మీద రాసి ఉంటుంది. ఎక్కడ కూడా హెయిర్ ఆయిల్ అని రాసి ఉండదు. ఒక ఎంట్రుక బొమ్మ కూడా ఉండదు. నెత్తికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓ కొబ్బరి చెట్టు, 2 పగలదీసిన కొబ్బరి చిప్పలు ఉంటాయి డబ్బా మీద.
పెడతారు మనలో పొద్దుగా ఇట్లా ఒక పాయ తీస్తారు పిల్ల పెడతారు, మళ్ళీ ఒక పాయ ఇట్లా పెట్టి చీగల దాకా పెట్టి ఇక రుద్ది దువ్వెన పెట్టి దువ్వడం మొదలు పెడతారు. దువ్వినప్పుడైనా దువ్వెన ఖాళీగా వస్తుందా, లోడ్ వేసుకొని వస్తుందా? ఆ వచ్చిన లోడు పడేస్తారా, ఏళ్ళ మధ్యన పెట్టి కాపాడతారా? పుసుక్కున గాలికి అది కొట్టుకపోవాలి, దాని ఎమ్మడి ఉరికి మరి తెచ్చుకొని కాపాడతారు. నల్ల కవర్లు వేసి ఇంటెనక గోడకేసి కూడబెడతారు. కూడబెట్టి అది దొడ్డుగా అయినాక చికెన్ దుబ్బులే వస్తాడు. ఆ రాగానే ఉరికి ఆ దగ్గరికి డబ్బు ఇచ్చి ఓ గిలాస కొట్టరు. ఆ గిలాసులో చచ్చిపోయిందాక చాయ్ తాగకుండా మురుస్తారు చూడు, ఇది నా ఎట్టుకల గిలాసు. ఇంట్లో ఓ సెటప్ మొత్తం ఎంటికలతో వచ్చినే ఉంటాయి. 4 ఆడవాళ్ళు ఉంటే స్టీల్ సామాన్ కొనాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నువ్వు ఎంటికల గిలాసులు కొన్నావు, నా పాయింట్ కాదు. ఊసిపోయిన ఎంటికలకు వచ్చిన గిలాసులు చూసి మురిసే నువ్వు ఎంటికలు ఈ నూనె వాళ్ళు ఊసిపోయిన అనుకున్నావు ఎప్పుడన్నా? ఆ నూనె పడతారా ఎంటికలు ఊసిపోయిన బదనామం చేస్తారా? బదనామం ఏం చేస్తారు తెలుసా? నూనె మంచిదే, అది బ్రాండ్, నాకేం రోగం పుట్టిందో నాకు పడతలేదుగా అంటారు. అవునా కదా? అదే నూనె డబ్బా ఇప్పుడు నేను ఇచ్చిన అనుకో, అష్యూర్ హెయిర్ ఆయిల్ అని వెస్లీలో ఒకటి ఉంది, నేను ఇచ్చిన, ఇగో ఈ మేడంకి ఇచ్చిన, పెట్టింది, ఇట్లా పెట్టి ఇట్లా దువ్వగానే ఒక 2 ఎంటికలు ఊసిపోయినాయి నా నూనె వల్ల. ఎందుకో నాకు పడతలేదు అంటదా, నా మీద బదనాం చేస్తుందా? వేస్ట్ కంపెనీ నీది, నువ్వు బేకార్ కంపెనీ పట్టుకొచ్చినావు, నాకు ఉన్నదే కొత్తిమీర కట్ట, నీ నూనె వాడితే మొత్తం ఊసిపోతున్నాయి, నన్ను బదనాం చేస్తుంది. ఎందుకు కాదు? ఏ సార్ నో? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీకు నవ్వటానికి చెప్పట్లేదు, నవ్వుకుంటా చెప్తే ఇట్లా అర్థమైద్దని చెప్తున్నా. నా ప్లేస్లో మహేష్ బాబు ఉంటే ఆ డబ్బాలో నీళ్ళు ఉన్నా వాడుకుంటారా లేదా? మొత్తం గుండు ఉన్న కాడ కూసిపోయి విగ్గు పెట్టుకున్నా బదనాం చేయరు డబ్బాని. డబ్బా మంచిదే, నాకు పడతలేరు. హెయిర్ ఆయిల్ లేదు దాని మీద, నెత్తికి పెట్టుకోని రాసే లేదు, అయినా హెయిర్ ఆయిల్ అయిపోయింది. ఇగో ఇంత పవర్ఫుల్ది అడ్వర్టైజ్మెంట్. ఎవడన్నా మన ఇంటి పక్కన వచ్చుకోవాలని ప్రోడక్ట్ చెప్పిందంటే ఇట్లా పెట్టి చూస్తుంది దాన్ని. ఎడ తయారైంది, సైడ్ ఎఫెక్ట్ వస్తాయి ఏమన్నా? సంతూర్ సోప్ ఏ కంపెనీ చెప్పు? ఒక 2-3 తెలుసు, మిగతా వాళ్ళందరికీ ఏం తెలుసు అంటే సంతూర్ కంపెనీ. మీరేం భయపడకూడదు, నాకు తెలిసింది కూడా అంతే. TFM అంటే ఏందో తెలియదు, అంటే తెలియకపోవడం మీద అది కాదు, కానీ ఫేవరెట్ సోప్ అంటాం చూసినావా? ఫేవరెట్ సోప్ అంటే కంపెనీ ఏందో తెలియాలి కదా. అది ఫేవరెట్ సోప్ ఎట్లయింది? పోనీ నీకు నచ్చయిందా? మహేష్ బాబు చెప్తే అయిందా? రేపు పొద్దుగా మహేష్ బాబు రెక్సోనా యాడ్ బాగా ఇచ్చిండు అనుకో, అప్పుడు ఏదైతే నీ ఫేవరెట్? ఇక నీ చేతిలో ఏముంటారు? వాడు ఏ మ్యూజిక్ వేస్తే ఆ మ్యూజిక్ ఎగురుతున్నావు ఇంటికి కూర్చోను. వాడు మంచిగా మైండ్ తోడు అంటున్నాడు నీ ప్రోడక్ట్ ఏమేమి పంపించాలి ఇంటికి అని చెప్పి. నీకు దావకాను పంపిస్తుంది, మంచి లైన్ క్లియర్ చేసి పెడుతున్నాడు. 14 ఏళ్ళకి మెచ్యూర్ అవ్వాల్సిన ఆడపిల్ల 9 ఏళ్ళకి మెచ్యూర్ అయితే ఎవడు కూడా అడ్వర్టైజ్మెంట్లో వచ్చిన ఈ ప్రోడక్ట్ తినడం వల్ల అయినా ఎవడు లాగల చేతులు పెట్టుకొని కలం ఖరాబ్ అయిపోయింది, ఇప్పుడు అట్నే అవుతారు అని చెప్తారు. అంతే కదా. నాకు ఒక మాట చెప్పండి, మనకంటే ముందు మన నాన్న హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. తాత ముత్తాతలయ్య ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇప్పటికి కూడా మనం చెప్పుడు, మా తాత ఇట్లా అంతే రాయి పోయి గుట్ట మీద పడి అంత గట్టిగా ఉండే మా తాత అని చెప్తాం. తాత ముత్తాతలు బలంగా ఎందుకున్నారు? గట్టిగా బోరు కొడుతుందా? కొట్టినా చేసేది ఏం లేదు, డోర్ పెట్టుందా? అవి ఏం చేస్తారు? ఎందుకు బలంగా ఉంటారు తాత ముత్తాతలు? తిండి మంచి తిన్నారు. నాకు పాయింట్ చెప్పండి, తిండి మంచి తిన్నారు వరకు మనకు తెలుసు. నాకు పాయింట్ చెప్పండి, వాళ్ళు మంచి ఫుడ్ తిన్నారు అన్నారు కదా, ఆ మంచి ఫుడ్ వాళ్ళకి ఎవరు పెట్టింది? అక్కినేని నాగేశ్వరరావు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తిన్నారా? ఎస్వి రంగారావు టీవీలో చెప్పిండా? ఇంటికి ఎవరన్నా వచ్చి తినమని ఎక్స్ప్లెయిన్ చేసిరా? వాళ్ళ నాన్న ఏం నిలబెడతా తినరా? బిడ్డ నేను గంజి తాగినా, నువ్వు కూడా గంజి తాగు, నా దగ్గర ఇదే ఉంది. నేను గట్క తిన్నా, నువ్వు కూడా గట్క తిను, నా దగ్గర జొన్న రొట్టె ఉంది, నువ్వు ఎందుకంటే ఇది నేను తిన్నా, ఇది తిన్నా కాబట్టి నేను ఇట్లున్నా, ఇది ఎట్లుంటుందో నాకే తెలుసు, నేను తిన్నదే నువ్వు తిను, వేరేది నీకేం లేదు. నేను రేగు పండ్లు తిన్నా, ఇరికి పండ్లు తిన్నా, నేరేడు పండ్లు తిన్నా, జామ పండ్లు తిన్నా, జొన్నలు, పెసర్లు, కొర్రలు, సామలు, సజ్జలు ఇవి నేను తిన్నా, నువ్వు కూడా ఇవే తిను, ఎందుకంటే నా దగ్గర ఇవే ఉన్నాయి. వాళ్ళు ఏం తిన్నారో మనకు అవి పెట్టి మీన్స్ ముత్తాతలు అవి ఏం తినడో ముత్తాత అదే తిన్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో మహేష్ బాబు, అల్లు అర్జును, చిరంజీవి ఇంకోరో జొర్రలే కాబట్టి ఎలాంటి మ్యానిపులేషన్ జరగలేదు. ముత్తాతలు అయ్యి ఎట్లుండో ముత్తాత అట్నే ఉండు, ముత్తాత ఎట్లుండో తాత అట్నే ఉండు, తాత ఎట్లుండో నాయన అట్నే ఉండు. ఇప్పుడు నాయన ఎవరికి చెప్పాలి? ఏం తినాలో ఎవరు చెప్పాలి? కొడుకేవాడు మనమే కదా, ఎవరు చెప్పాలి? మనకి చెప్పిందాక మనం ఆగినమా? మనమే ఉరుక్కుపోయి నూడిల్స్ తినబెట్టినా మన ఆయన కొట్టు, మనమే తిని ఫ్రైడ్ రైస్ మనమే పెడితే, ఎగ్ పప్పు మనమే పెడితే, గట్టిగా